హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో ఆవిరి కుడుము ఆరోగ్యానికి ఎంతో మంచిది. దాన్ని చూపించే ముందు ఆరోగ్యానికి ఇంకా మంచిదైన ఒక మంచి పాటని వినిపిస్తాను. సరదాగా వినండి. విన్నారు కదండి మన కోయిలమ్మ పాటని. ఎక్కడ ఉంటుందో తెలియదండి. చెట్ల మాటన చక్కగా ఎంత తియ్యగా కోస్తుందో వినే కొద్దీ వినాలనిపిస్తుంది కదండి. అలాగే ఇప్పుడు నేను చూపించే ఈ వంటకం ఇప్పుడు నా చిన్నప్పుడు, అలా మా అమ్మగారు చిన్నప్పుడు, మా అమ్మమ్మ గారు చిన్నప్పుడు అలా లెక్కేసుకుంటే మీ తరపున కూడా నాకు చాలామందికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను నేను, ఆవిరి కుడుమని. అయితే ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. వండే విధానం వచ్చేసరికి ఒక గ్లాస్ మినపప్పుకి ఒక పావు గ్లాస్ అన్ని బియ్యం తీసుకున్నానండి. లేదంటే ఒక 2 గుప్పిళ్ళు అనుకోండి. తీసుకొని ఇవి 2 కూడా బాగా కడిగేసిన తర్వాత నైట్ అంతా నానబెట్టుకున్నానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం వేస్తున్నాను అనమాట. అయితే దీన్ని మీరు వీలుంటే రుబ్బురోల్లో రుబ్బుకోండి, లేదు అంటే ఇలా గ్రైండర్లో వేసేసుకోండి. మిక్సీలో వేస్తే కొంచెం గట్టిగా వస్తుందండి, అందుకని నేను మిక్సీలో వేయను ఇది. ఇంకేలాగా గ్రైండర్లో మనకి గార్లి పిండి ఉంటుంది కదా, గార్లి పిండి కన్నా ఇంకొంచెం లూజ్గా అన్నమాట రుబ్బుకోవాలి మెత్తగా. ఈ బియ్యము మినపప్పు పూర్తిగా నలిగిపోవాలి. కొంచెం ఇలాగా చూసారు కదా, ఈ మాత్రం థిక్నెస్ ఉండేటట్టుగా బాగా పలచగా కాకుండా రుబ్బుకోవాలండి. వాటర్ అనేది ఎక్కువ వేయకుండా. సరిపడా సాల్ట్ కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఇది అప్పటికప్పుడు వేసేసుకోవాలండి, పులవ పెట్టడం అలా ఏమీ ఉండదు. ఆవిరి కుడుము అన్నాం కాబట్టి దీన్ని ఆవిరి మీదే ఉడకబెట్టుకోవాలండి. అయితే నేను 2 రకాలు చూపిస్తాను ఆవిరి మీద ఉడకబెట్టుకునే విధానం. ముందైతే ఒక గిన్నె తీసుకొని అందులో కింద మనకి ఒక 2 గ్లాసులు నీళ్ళు అయితే పోసుకొని, అది కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె తీసుకోండి. గిన్నె పైన ఇలాగ తడి క్లాత్ ఒకటి, తడిపింది కాటన్ క్లాత్ వైట్ది తీసుకోండి. రంగురంగులవి వాడకూడదండి. ఫుడ్ మనం దీని మీద వండుతున్నాం కాబట్టి తెల్లటి వస్త్రమే మంచిది. ఇంకా ఈ తెల్లని కాటన్ క్లాత్ని తడిపేసి అప్పుడు దాన్ని మనం ఇలాగా చక్కగా టైట్గా ఒక దారంతో కట్టేసుకోవాలన్నమాట. ఇలా టైట్గా కట్టేసుకోవాలండి. మనం కాస్త బరువుదే వేస్తాం కాబట్టి పిండి కిందకి దిక్కకుండా ఉండేటట్టుగా కట్టుకోవాలన్నమాట. ఈ చుట్టుపక్కల ఉన్న ఆ క్లాత్ అంతా కూడా చక్కగా మడిచేసుకోవాలండి లోపలికి, బయటికి ఏమి రాకుండా. మళ్ళీ మంట కదా మనకి, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఈ స్టెప్ తీసుకోండి. మనకి కట్టెల పొయ్యి మీద చేసేవారండి అప్పుడైనా సరే, సేమ్ ఇదే ప్రాసెస్. అప్పుడు కూడా అమ్మాలు ఇలాగే జాగ్రత్తగా చేసేవారు. ఇది మాత్రం నెక్స్ట్ దానిపైన మనకి ఈ పిండి యాస్టీస్ ఇందులో ఇంకేమీ కలపకూడదండి. అదే పిండిని ఇందులో వేసేసుకోవడమే. దానిపైన మనకి పలచగా కావాలంటే పలచగా, ముద్దగా కావాలంటే ముద్దగా, ఎలా ఇష్టపడితే అలాగా దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అయితే నానబెట్టేటప్పుడు పొట్టు మినప్పప్పు కనుక మీరు తీసుకుంటే కనుక ఆ మినప్పప్పులో మంచి ఫైబర్ ఉంటుందండి. ఆ పైన పొట్టు అంతా కూడా కడిగేసి వంపేయకుండాను ఆ పొట్టు మళ్ళీ ఒకసారి శుభ్రంగా 2 సార్లు కడుక్కొని ఈ మినప్పప్పుతో పాటు ఆ పొట్టును కూడా వేసుకొని రుబ్బుకొని చక్కగా బియ్యాన్ని విడిగా ఒక 2 గుప్పెళ్ళు నానబెట్టుకొని 3 కలిపి అప్పుడు రుబ్బుకోండి. అది ఇంకా మంచిదండి హెల్త్కి. నా దగ్గర లేదు, ఉంటే మీకు దాంతోనే చూపించేదాన్ని. అయితే ఈ బియ్యం ఎందుకు వేస్తామంటే మనకి కండ్ర రాకుండా ఉంటుందండి. ఉట్టి మినపప్పు అయితే కొంచెం చిరుచేదుగా కండ్రగా ఉన్నట్టు ఉంటుంది, అందుకని చెప్పమాట. అయితే ఇప్పుడు దీని మీద మనం బరువైన ఒక గిన్నెని ఇలా పెట్టేసుకోవాలండి, కింద ఆవిరి అనేది బయటకు పోకుండా పెట్టేసుకొని దీన్ని ఒక 15 నిమిషాల పాటు మీడియం మంట మీద ఒక 20 నిమిషాల పాటు అలా చక్కగా ఉడకనివ్వండి. చక్కగా ఉడుకుతుందండి.
అసలే ఇది నేను ఎండాకాలంలో చూపించాల్సిందండి ఈ వంటకం. ఎక్కువగా ఎండాకాలంలో అమ్మ చేసేవారన్నమాట. కాళ్ళు పగిలిపోతున్నా, ఒంట్లో వేడి పెరిగిపోతున్నా, నీరసంగా ఉంటున్నా, ఆపరేషన్ అయినా లేదంటే డెలివరీలు అయిన వాళ్ళకైనా మెచ్యూర్ అయిన వాళ్ళకైనా సరే ఇది చాలా బలమైన ఆహారం అండి. ఆవిరి కుడుము అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్గా మార్నింగ్ ఇలాగా పెట్టేవారన్నమాట. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూస్తే ఇదిగోండి చక్కగా చూడండి ఎలా ఉడికిపోయిందో. దీన్ని ఒక్కసారి మనం ఇడ్లీని ఎలా మనం తడి చేత్తో నొక్కి చూస్తాము ఉడికిందా లేదా అనేది, అలాగే దీన్ని ఒకసారి మనం అలాగైనా చూసుకోవచ్చు. లేదంటే నైఫ్ చాక్తోనైనా సరే గుచ్చి చూస్తే మనకి పిండి అంటుకోకపోతే కనుక పూర్తిగా ఉడికిపోయినట్టే. ఇదిగోండి నేనైతే ఇంకా క్లాత్ మేంచి తీసేసి మళ్ళీ ఒకటి వేసేసాను. దీన్ని మనము ఎలా తినాలంటే అది కూడా చూపిస్తానండి. దీనికి చట్నీలు అవి ఏమీ అవసరం లేదండి. మాకు మా చిన్నప్పుడు అమ్మ ఎలా పెట్టేదో అలాగే చూపిస్తాను మీకు. దీన్ని ఇలాగ చక్కగా కట్ చేసుకొని, వేడిగా ఉంటుంది కదా, నైఫ్తో కొంచెం ఇలా కట్ చేసుకున్న తర్వాత అట్లోస్తోటి ముక్కలు చేసేవారండి మా అమ్మ అయితేని. ఇలాగా చక్కగా కట్ చేసేసి దీనిపైన నెయ్యి వేడిగా ఉంటే మీరు ఇలా పైన వేసేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ వేడిగానే ఉంది కాబట్టి కరిగిపోద్దని చెప్పేసి నేను ఇంక ఇలాగా దీని మీద స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఇలా నెయ్యి వేసుకోవాలండి, ఎంత వీలైతే అంత మాట. చాలా ఇష్టం అండి నాకు, అందుకే ఇందులో మాత్రం కంపల్సరీ నెయ్యి ఎక్కువగానే వేస్తాను. దాని తర్వాత దీని కాంబినేషను ఆవకాయ పచ్చడి, పంచదార. నా వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా సరే ఈ కాంబినేషన్ మీరు తినుంటే కనుక కామెంట్ అయితే చేయండి. ఎంత డైటింగ్ చేసేవాళ్ళైనా సరే ఈ మూడు ఇలా కనిపించినాయి అంటే ఒక పట్టు పట్టేస్తారండి, అంత బాగుంటుంది కదా. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్ అండి. ఎప్పుడు కూడా మర్చిపోలేము ఈ కాంబినేషను. పంచదార, నెయ్యి, ఆవిరి కుడుము. ఒక్కసారి మీరు చేయకపోతే కనుక ట్రై చేసి తిని చూడండి, ఎంత బాగుంటుందో మీరే చెప్తారు. ఇంకా నెక్స్ట్ రెండో విధానం చూపిస్తాను. ఇప్పుడు మనం ఇడ్లీ ఉడకపెట్టుకుంటాం కదండి, అలాంటి ఇడ్లీ పాత్ర ఒకటి తీసుకొని దాంట్లో ఇలాగ బెజ్జాల ప్లేట్ ఒకటి పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన మనం క్లాత్ ఒకటి పెట్టేసుకుందామండి. వైట్ క్లాత్ ఒకటి వేసేసుకొని, ఇంక ఇది పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి, క్లాత్ లోపలే ఉంటుంది కాబట్టి అంత ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ ఆ క్లాత్ పైన ఇలాగా మనకి ఇవి మినప్పిండిని కాస్త ఇలాగ స్ప్రెడ్ చేసుకోవడమే. పల్చగా కావాలంటే పల్చగా, లావుగా కావాలంటే లావుగా ఇలాగ స్ప్రెడ్ చేసుకోవడమేనండి. చేసుకొని దీన్ని కూడా ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు చక్కగా నిదానంగా మీడియం మంట మీద పెట్టి ఉడకనివ్వండి. హై ఫ్లేమ్ అనేది అవసరం లేదండి. సిమ్లో పెట్టి మీరు వేరే పని చేసుకున్నా కూడా ఈలోగా చక్కగా ఉడికిపోతుంది అన్నమాట అది. ఇదిగోండి ఇలా చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఇలాగా నైఫ్తో చూసినా మీకు అర్థమవుతుంది కదా, అసలు అంటుకోవట్లేదు, అంటే ఉడికిపోయినట్టుమాట. ఇంకా దీన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఈసారి నేను కాస్త పెద్దదే వేసేసానండి, అత్తయ్యకి నాకు కూడా కలిపి వేసేసాను. దాన్ని 2 పీసుల కింద తీసేసుకొని యాజ్ యూజువల్ చక్కగా ముక్కల కింద ఇలా కట్ చేసేసుకొని ఆ వేడి మీదే చక్కగా నెయ్యిని కాస్త వేసుకొని పంచదార చక్కగా మనకి నిలవ ఉండే టమాటా పచ్చడిలో కాస్త పెరుగు వేసుకొనైనా తినచ్చండి, అది కూడా బాగుంటుంది. ఇంక నేనైతే ఆవకాయ పచ్చడితోటి ఇలాగా చక్కగా అత్తయ్య నేను పెట్టుకొని తినేస్తున్నాం అన్నమాట. ఇదండి ఇవాళ వీడియో. ఆవిరి కుడుము ఎంత బాగుంటుందో కదండి. ఒకసారి మీరు చేయకపోతే కనుక ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. జనరల్గా ఇంట్లో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఏదైనా హెల్త్ బాగోపోయినా నీరసంగా ఉన్నా కూడాను ఆవిరి కుడుము వేసి పెట్టు, చాలా బలంగా ఉంటుందని. అందులో మా అత్తయ్య అయితే ముందండి ఎక్కువగా అంటూ ఉంటారన్నమాట. ఇలా ఇంకా అందరం కూడా ఇష్టపడి తినేది, మా పిల్లలు కూడా ఇష్టంగానే తింటారండి. ఇదండి ఇవాళ వీడియో. ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. మా కోయిలమ్మ పాట ఎలా ఉన్నదో కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు. ఉంటానండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.